మన నిత్య జీవితంలో ఎన్నో రకాల బట్టలను ధరిస్తూ ఉంటాం. ఆ బట్టలన్నీ సహజ దారాలతోనే తయారవుతాయా? పాలిస్టర్, నైలాన్ మరియు అక్రిలిక్ వంటి దారాల గురించి కూడా మీరు విన్నారు కదా. ఇవన్నీ కృత్రిమ దారాలకు ఉదాహరణలు. ఎందుకు వీటిని మనం కృత్రిమైనవి అని పిలుస్తాం? వీటిని మనం మొక్కల నుండి కానీ జంతువుల నుండి కానీ పొందలేం. ఇవి పెట్రోలియం ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేయబడతాయి. కృత్రిమ దారాలను బట్టలు తయారు చేయడానికి మాత్రమే కాక ఎన్నో గృహోపకరణాలను తయారు చేయడానికి కూడా వాడతాం. కృత్రిమ దారాలు అంటే ఏమిటి? ఎప్పుడైనా మీరు పూసల దండను చూసారా? పూసల అమరికలో ఏదైనా పద్ధతి గమనించారా? చూడండి, ఆ అమరిక పద్ధతిని వివరించగలరా? ఒక్కొక్క పేపర్ క్లిప్ లేదా పూసను ఒకదానితో ఒకటి కలపడం ద్వారా ఒక పొడవైన గొలుసుల వంటి నిర్మాణాలు ఏర్పడ్డాయి. ప్రతి పూస లేదా క్లిప్ ఒక ప్రత్యేకమైన యూనిట్. ఇలాంటి యూనిట్లు కలిపిన తర్వాత ఒక కొత్త భిన్నమైన నిర్మాణం ఏర్పడింది. ఇలాగే కృత్రిమ దారాలు కూడా చిన్న యూనిట్లను ఒకదానితో ఒకటి కలపడం ద్వారా ఏర్పడిన గొలుసుల వంటి నిర్మాణాలే. ఇలాంటి దారంలో ప్రతి చిన్న యూనిట్ కూడా ఒక భిన్నమైన రసాయన పదార్థం. ఒకే విధమైన ఇలాంటి చిన్న యూనిట్లు ఎక్కువ సంఖ్యలో కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడతాయి. ఈ పెద్ద యూనిట్నే పాలిమర్ అంటాం. చిన్న యూనిట్లను మోనోమర్లు అంటాం. కృత్రిమ దారాలు పాలిమర్లతో తయారవుతాయి. సహజ దారాల వలె కాక కృత్రిమ దారాలు పెట్రోలియం ఆధారిత రసాయనాల నుండి తయారు చేయబడతాయి. పెట్రోలియం రసాయనాలను ఎన్నో రసాయన ప్రక్రియలకు గురిచేయడం ద్వారా వీటిని తయారు చేస్తారు. అందువల్లనే కృత్రిమ దారాలను మానవ నిర్మిత దారాలు అని కూడా పిలుస్తాం. కృత్రిమ దారాలు ఎందుకు? వర్షం పడేటప్పుడు వాడే గొడుగుకు ఏ రకమైన గుడ్డను వాడుతున్నారు? నూలు లేదా ఉన్నితో తయారైన గొడుగును వాడగలమా? కృత్రిమ దారాలు సహజ దారాలకు ఏ విధంగా భిన్నమైనవి? కృత్రిమ దారాలకు తక్కువ నీటిని శోషించడం, వేగంగా పొడిబారటం వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని నీటి నుండి రక్షణ పొందగలిగేవి. ఇవి మన్నికైనవి కావడం, చౌకగా దొరకడం, ఎప్పుడైనా లభ్యం కావడం మరియు సులభంగా వాడుకోగలగడం వంటి అనేక ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నాయి. కృత్రిమ దారాలను మన్నించినప్పుడు వాటి ప్రవర్తన సహజ దారాలకు భిన్నంగా ఉంటుంది. కృత్రిమ దారాలు వేడి చేసినప్పుడు కరిగిపోతాయి. ఇది వీటి యొక్క ప్రతికూలత. కృత్రిమ వస్త్రం మంటకు అంటుకుంటే దారాలు కరిగి ఆ వస్త్రాన్ని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుంటాయి. అందుకే వంటగదిలో, ప్రయోగశాలలో పనిచేస్తున్నప్పుడు వీటిని ధరించకూడదు. వీటిని ఉతకడం, ఇస్త్రీ చేయడంలో కూడా ప్రత్యేకత ఉంటుంది. మీరు వేసుకునే రెడీమేడ్ దుస్తుల లోపలి భాగంలో కానీ, మీ చొక్కాల కాలర్ పైన కానీ చిన్న చిన్న గుడ్డు ముక్కలపై గల లేబుల్ని ఎప్పుడైనా గమనించారా? ఆ లేబుల్ వేటిని తెలియజేస్తాయి? వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బకెట్ గుర్తు ఉతకడం. ఖాళీ బకెట్ సాధారణంగా మెషిన్లో ఉతకవచ్చు. బకెట్ లోపల 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆ ఉష్ణోగ్రత వరకు మాత్రమే ఉతకాలి. బకెట్లో చేయి ఉంటే చేతితో మాత్రమే ఉతకాలి. బకెట్ కింద ఒక గీత ఉంటే పర్మనెంట్ ప్రెస్ వాష్ మృదువుగా ఉతకాలి. స్పిన్కు ముందు చల్లని నీటితో రిన్స్ చేయాలి. బకెట్ కింద 2 గీతలు ఉంటే డెలికేట్ వాష్ చాలా జాగ్రత్తగా ఉతకాలి. చాలా తక్కువ టైంలో ఉతకాలి. బకెట్ మీద క్రాస్ మార్క్ ఉంటే మెషిన్ వాష్ చేయకూడదు. చతురస్రం గుర్తు డ్రైయింగ్, ఎండబెట్టడం లేదా ఆరబెట్టడం. ఖాళీ చతురస్రం ఎలాగైనా ఆరబెట్టవచ్చు. చతురస్రంలో వృత్తం ఉంటే డంబుల్ డ్రై అంటే మిషన్లో ఆరబెట్టవచ్చు. చతురస్రంలో వృత్తం ఉండి క్రాస్ మార్క్ ఉంటే మిషన్లో ఆరబెట్టకూడదు. వృత్తంలో ఒక చుక్క ఉంటే తక్కువ వేడి వద్ద ఆరబెట్టాలి. వృత్తంలో 2 చుక్కలుంటే మధ్యస్థ వేడి వద్ద ఆరబెట్టాలి. వృత్తంలో 3 చుక్కలుంటే ఎక్కువ వేడి వద్ద ఆరబెట్టవచ్చు. చతురస్రంలో 3 నిలువు గీతలు ఉంటే తడిగా వేలాడదీయాలి అంటే డీప్ డ్రై చేయాలి. చతురస్రంలో ఒక గీత అడ్డంగా ఉంటే బట్టను బల్ల మీద సమతలంగా పరిచి ఆరబెట్టాలి. ఐరన్ సింబల్ ఇనుము గుర్తు ఇస్త్రీ చేయడం. ఖాళీ ఐరన్ సింబల్ ఏ వేడి దగ్గర అయినా ఇస్త్రీ చేయవచ్చు. ఐరన్ సింబల్లో ఒక చుక్క ఉంటే తక్కువ వేడి దగ్గర మాత్రమే ఇస్త్రీ చేయాలి. 2 చుక్కలు ఉంటే మధ్యస్థ వేడి వద్ద మాత్రమే ఇస్త్రీ చేయాలి. 3 చుక్కలు ఉంటే ఎక్కువ వేడి వద్ద ఇస్త్రీ చేయాలి. ఐరన్ సింబల్ మీద క్రాస్ మార్క్ ఉంటే ఇస్త్రీ చేయకూడదు. సర్కిల్ గుర్తు డ్రై క్లీనింగ్. ఖాళీ సర్కిల్ ఉంటే డ్రై క్లీనింగ్ చేయవచ్చు. క్రాస్ అవుట్ సర్కిల్ ఉంటే డ్రై క్లీనింగ్ చేయరాదు. సర్కిల్లో ఏ లెటర్ ఉంటే ఏదైనా సాల్వెంట్తో డ్రై క్లీనింగ్ చేయవచ్చు. పి లెటర్ ఉంటే ట్రైక్లోరో ఇథిలిన్ తప్ప మిగిలిన ఏదైనా సాల్వెంట్ యూస్ చేసి డ్రై క్లీనింగ్ చేయవచ్చు. సర్కిల్లో ఎఫ్ అనే సింబల్ ఉంటే పెట్రోల్ ఆధారిత సాల్వెంట్ మాత్రమే యూస్ చేసి డ్రై క్లీనింగ్ చేయాలి. త్రిభుజం గుర్తు బ్లీచింగ్ చేయడం. ఖాళీ త్రిభుజం ఉంటే బ్లీచ్ చేయవచ్చు. క్రాస్ అవుట్ అయిన త్రిభుజం ఉంటే బ్లీచ్ చేయరాదు. లోపల గీతలు ఉన్న త్రిభుజం ఉంటే క్లోరిన్ రహిత బ్లీచ్ మాత్రమే యూస్ చేసి బ్లీచింగ్ చేయాలి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి.